ఈ రోజు వెస్ట్ బెంగాల్లో సిలిగురిలో ఉన్నాము. సిలిగురి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఈ సిలిగురి మీద నుండే నార్త్ ఈస్ట్ మొత్తం వెళ్ళాలి అనమాట. 7 స్టేట్లకు కూడా దారి ఇక్కడే. ఇక్కడ ఒక అద్భుతమైన పాస్టర్ గారు అండి, 60 సంవత్సరాలు ఉంటాయి. ఎంత ఎనర్జీగా ఎంత హుషారుగా ఉంటాడంటే అసలు మైండ్ బ్లోయింగ్, చెప్పడానికి వీలు కాదు. పాస్టర్ గారు కేరళ 40 సంవత్సరాల క్రితం అక్కడ ఉండే ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆయన వెస్ట్ బెంగాల్కి వచ్చాడు, ఇక్కడే స్థిరపడిపోయాడు. మనమంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు దేవుడు. ये अगर हम बताएंगे ना कि मैं एक मसीह हूँ तो ये शर्म की बात है. నేను కొద్దిగా ఇలాగే మాట్లాడతాను, ఏమనుకోవచ్చు. मैं ऐसे बोलता हूँ इसलिए मेरे से थोड़ा नाराज मत हो. మనము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి ఫస్ట్. अगर हम बताएंगे कि हम मसीह के लोग हैं तो हमें एक शर्म आना चाहिए. దేవుడు చెప్పాడు, బైబిల్ ఇచ్చింది ఆ గ్రంథం, అదే చదవకపోతే మనం క్రైస్తవులు అసలు ఎట్లా అవుతాం? परमेश्वर ने दिया हुआ ये वचन को अभी तक हमने पढ़ा नहीं तो ये शर्म. అన్న చెప్పినట్టు ప్రభావ వేలాది మంది మరణిస్తున్నారు ప్రభావ. తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డల కొరకు మాత్రమే తల్లిదండ్రులు సభ్యులు నిర్మించిన ప్రభావ. అందులో బట్టి నీకే ఉన్నాం ప్రభావ. అవును తండ్రి ప్రభావ, అన్న సాక్ష్యం తండ్రి చాలా తండ్రి అతి భయంకరమైన సాక్ష్యం ఉంది ప్రభావ. छोटो आपका नाम बोलो. शाहरुख खान नहीं है, ओनली शाहरुख. कितना साल है आपका? 13. చూడండి, షారుఖ్ అనే వ్యక్తి 13 సంవత్సరాలు పాపం తందూరు రోటీలు వేస్తున్నాడు. ఇదిగోండి, ఇదంతా బట్టి, ఇదిగోండి తందూరు రోటీలు ఇలా వేస్తున్నాడు 13 సంవత్సరాలకే. भाई आपका नाम क्या है? सद्दाम. हुसैन नहीं है? हुसैन लगा. आपका कितना साल? 16. మా 16 ఇయర్స్కే మంచి బిజినెస్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది గువాహటి నుండి వెస్ట్ బెంగాల్కి వెళ్ళే రూటు. అద్భుతంగా ఉంది, హైవే పక్కన. రాత్రి 12 అయిందిలే. ఇదిగో దొరుకుతుంది అదిగో దొరుకుతుంది అనుకొని మొత్తం మీద ఎక్కడ దొరక్క మొత్తం ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ అద్భుతంగా రోటీలు వేస్తున్నాడు మనవాడు షారుఖ్ సద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో ఈ కుర్రోడికి 13 సంవత్సరాలంట. పేరు షారుఖ్, తందూరి మాస్టర్. మేము కూడా ఇప్పుడే తినడానికి ఆగాం. మంచిగా వేస్తున్నాడు బాగా. ఏ బోలో, డైలీ కిतना बनाते? आप भी गुटखा खाते हैं? गुटखा नहीं, हाँ, पान का जो सुपारी होता है ना, सुपारी खाते हैं. ए क्यों, ऐसा अच्छा नहीं है ना? మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా
జీవితము అల్పమైనది నీ ఆయురా నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా ఎంతకాలము దేవుని మరతువు ఎంతకాలము దేవుని మరతువు ఈ క్షణమైనా దేవుని నమ్ముము ఈ క్షణమైనా దేవుని నమ్ముము ఈ క్షణమైనా దేవుని నమ్ముము మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా భాగ్యము శాశ్వతము కాదు నీకున్న ఘనత నీ వెంట రాదు ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు నీకున్న ఘనత నీ వెంట రాదు నిన్ను హెచ్చించిన నీ దేవునికి నిన్ను హెచ్చించిన నీ దేవునికి దూరము కాకు इसीलिए हम जीवित हैं। నోటి మాటతోటే దేవుడు ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించాడు जो 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 परमेश्वर जो सृष्टि किया है वो अपने मुंह से बोल के सृष्टि किया है। అందరూ మారుమనసు పొందడానికి ఆయన ఒక్కసారి ఆజ్ఞాపిస్తే చాలు అందరూ మారుమనసు పొందుతారు अगर प्रभु ऐसे कहने से ये भी हो सकता है कि सारे का उद्धार भी मिल सकता था। ఎందుకు ఆయన ఆజ్ఞను ప్రకటించట్లేదంటే మనం ఇప్పటికైనా ఏమైనా ఆయన పని చేస్తామేమో చూస్తున్నాడు लेकिन उन्होंने ये अभी तक इसलिए नहीं कर रहे क्योंकि हमें काम सौंपा गया वो काम करना है हमें। మనమంతా కూడా క్రైస్తవులం हम सब तो मसीही लोग हैं। మన ఎవరెవరి దగ్గర బైబిల్ ఉందో ఒకసారి చదివేద్దామని చెప్పండి किस किस के पास बाइबल है वो आप एक बार दिखाइए। बाइबल किस किस के पास है? సరే చేతులు ఎత్తండి వరకు బైబిల్ లేదు ऐसे ఎవరి దగ్గర हाथ బైబిల్? उठाने के लिए बोलिए। हाथ उठाइए। ఈ బైబిల్ ని ఇప్పటి వరకు పూర్తిగా నేను చదివాను వాళ్ళు చేతులు ఎత్తండి ये बाइबल पूरा शुरू से लेकर अंत तक मैंने पढ़ लिया करके कोई है तो हाथ खड़ा कीजिए। మరి చాలా మంది ఎత్తలేదు बहुत लोग नहीं उठाया। మనమంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు దేవుడికి ये अगर हम बताएंगे ना कि मैं एक मसीह हूँ तो ये शर्म की बात है। నేను కొద్దిగా ఇలాగే మాట్లాడతాను ఏమనుకోవచ్చు मैं ऐसे बोलता हूँ इसलिए मेरे से थोड़ा नाराज मत हो। మనము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి ఫస్ట్ अगर हम बताएंगे कि हम मसीह के लोग हैं तो हमें एक शर्म आना चाहिए। దేవుడు చెప్పాడు బైబిల్ ఇచ్చింది ఆ గ్రంథం అదే చదవకపోతే మన క్రైస్తవులు అసలు ఎట్లా అవుతాం अब परमेश्वर ने दिया हुआ ये वचन को अभी तक हमने पढ़ा नहीं तो ये शर्म की बात है। ఎల్కేజీ పిల్లోడు ఎల్కేజీ మొత్తం పూర్తి చేసిన తర్వాత యూకేజీలోకి వెళ్తాడు हाँ जैसे जो बच्चे भी है एलकेजी में अगर पढ़ रहे हैं तो एलकेजी का जितना टॉपिक्स है वो सब पढ़ने के बाद ही वो यूकेजी में प्रमोट होता है। ఎల్కేజీ పిల్లోడికి సంవత్సరానికి 10 పుస్తకాలు ఉంటాయి మనకి జీవితం మొత్తానికి ఒకటే పుస్తకం ఇదే పూర్తి చేయకపోతే మనం ఎట్లా క్రైస్తవులు అవుతాం जो एलकेजी केजी स्टूडेंट्स में ही आजकल 10-10 किताब आता है वो सब पढ़ने के बाद ही नेक्स्ट क्लास में जाते हैं लेकिन हमारे पास एक ही पुस्तक है जो पूरा लाइफ के लिए तो उसको पूरा कंप्लीट भी करना है। ఇదే చదవకుండా పరలోకం వెళ్తాం అనుకోవడం మీ భ్రమ ये बिना पढ़े हम अगर स्वर्ग में जाएंगे तो ये भी एक गलत सोच है। దేవుడు చెప్పాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు परमेश्वर ने बताया कि अपने जैसे अपने पड़ोसी को प्रेम करना है। మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు इसी के समान ये दूसरे भी है कि
तो अपने पड़ोसी से अपने समान प्रेम रख। నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? अपने पड़ोसी से अपने समान प्रेम करना है मतलब क्या है? వాళ్ళు ఎందుకు ప్రేమించాలి? हमें क्यों उनसे प्रेम करना है? సువార్త చెప్పడానికే ప్రేమించాలి. सुसमाचार सुनाने के लिए हमें प्रेम करना है। సువార్త మనమే ఎందుకు చెప్పాలి? सुसमाचार हमें क्यों सुनाना है? యూదా పత్రిక 1:23 అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించుడి అని చెప్పాడు. हमारा काम है कि आग में जो नष्ट हो रहा है ना उनको जैसे आग से निकालते हैं लोग वैसे निकालने के लिए हमें बताया गया। మీరందరూ ఎంతమందిని లాగారు ఇప్పటివరకు? हम सब कितना लोगों को हमने आग से मैंने उस नरक से बचाया अभी तक? నేను కొంతమంది లాగాను అన్నారు చూపెడతాను. हमने कुछ लोगों को हमने इस टाइप का काम किया, आग से बचाया करके कोई काम किया तो हाथ उठाइए। మరి మనమంతా క్రైస్తవులు, हम सब मसीह लोग हैं, పేరుకి सिर्फ नामदारी है, నామినల్ క్రిస్టియన్స్ అయిపోతున్నారు. మరి नामदारी मसीह बन गए हम ఈ लोग। నామినల్ క్రిస్టియన్స్ వల్లే ఒరిజినల్ క్రిస్టియన్స్ కూడా బ్యాడ్ నేమ్ అయిపోతుంది. इसलिए जो जो सही काम करता है वो उनका भी बदनाम हो रहा है आजकल। ఇంకా దేవుడికి ఇంకా చెడ్డ పేరు. तो परमेश्वर के लिए तो और माने उनके लिए उनका और बदनाम हो रहा है, परमेश्वर को हम बदनाम और कर रहे हैं। ఎందుకు మనమే వారిని అగ్నిలో నుంచి బయటికి లాగాలి? क्यों उनको हम आग से जो लिखा है ना आग में से झपट कर निकालने वाला वो काम हमें क्यों करना है? మాథ్యూ చాప్టర్ मत्ती समाचार 9:37 तब उसने अपने चेलों से कहा, पके खेत तो बहुत है पर मजदूर थोड़े हैं। ప్రపంచమంతా చాలా మంది జనాలు ఉన్నారు, కానీ మనల్ని మాత్రం ఆయన ఎన్నుకున్నాడు. దేనికి? इस भूमंडल में बहुत लोग हैं, बहुत लोग वास करते हैं, लेकिन हमें क्यों चुना है? వాళ్ళందరినీ మనమే రక్షించడానికి మనం ఇంకా పెట్టాడు దేవుడు. उन सबको बचाने के लिए, सबको ना सुसमाचार सुनाने के लिए हमें रखा है। మనం అందరం కూడా బిజినెస్ చేసుకున్నా, జాబ్ చేసుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా కూడా మనం హెవెన్లీ గవర్నమెంట్ కింద పనిచేయాలి. हम कोई भी इस दुनिया में रहते हुए कोई भी काम कर रहे हैं या बिजनेस कर रहे हैं या कोई भी जॉब कर रहे हैं, लेकिन हम जो हेवनली गवर्नमेंट है उसके अंदर में हम लोग, మనం ఆ పౌరసత్వం కలిగి ఉండాలి ఈ భూమి మీద. हमारा जो सिटीजनशिप है वो हेवनली सिटीजनशिप है, उसको याद रखते हुए हमें काम करना है। మరి మీరు ఎంతమంది దేవుడు పని చేస్తున్నారు? तो ये सब काम प्रभु का काम हम कितने लोग कर रहे हैं यहाँ पे? మార్కు సువార్త 16:15 मरकुस చాప్టర్ 16:16 16:15 उनसे कहा, तुम सारे जगत में जाकर सारी सृष्टि के लोगों को सुसमाचार प्रचार करो। పాస్టర్ గారు ఉన్నారు, కేరళ నుంచి ఇక్కడికి వచ్చాడు. हमारे बीच में पास्टर जी है, वो केरला से यहाँ पे आए। మేము కూడా ఆంధ్ర నుంచి దేశం అంతా తిరుగుతున్నాం. हम लोग भी आंध्रा से पूरे भारत हम लोग घूम रहे हैं। మిమ్మల్ని కూడా అలా తిరగమని కాదు, आप लोगों को भी घूमने के लिए नहीं बोल रहा हूँ मैं, భార్య పిల్లలను తిరిగేసి తిరగమని కాదు. बीवी बच्चों को छोड़कर घूमने के लिए मैंने बोल नहीं रहा हूँ। కనీసం మీ ఇంటి పక్కన వాళ్ళకన్నా దేవుని సువార్త చెప్పాలిగా. आप अपना पड़ोसी को भी सुसमाचार सुनाया कि नहीं? మీ अभी ఆఫీస్ లో కొలీగ్స్ కన్నా సువార్త చెప్పాలిగా. आप अपना ऑफिस में जो काम करने वाले साथ में उनके साथ आपने गॉस्पेल शेयर किया अभी तक? ఈ చర్చి ఎన్ని రోజుల నుంచి ఉందో నాకు తెలియదు, కానీ यहाँ पे कलीसिया कितना दिन से है मुझे नहीं पता। మరి మీరు కనుక దేవుడి పని చేస్తున్నట్టయితే జనాలు ఏది? अगर हम सारे काम अगर प्रभु का काम अगर करना शुरू करेंगे तो ये पूरा भरा होना चाहिए ना, अपना काम क्यों है? అందరూ ఎవరి పని వాళ్ళే చూసుకున్నారు, కానీ దేవుడి పని ఎవరు చేయట్లేదు. हम अपने अपने ना काम कर देख रहे, लेकिन प्रभु का काम कोई नहीं देख रहे। ఈ లోకంలో నా కుటుంబము, నా జాబు, నేను అని అనుకుని బతుకుతున్నారు. हम जो है हम लोग क्या ऐसे सोच रहे कि हाँ हमारे परिवार है, हमारे जॉब है, हमारे बिजनेस से करके हम इस दुनिया में रह रहे जी रहे। నువ్వు చనిపోయిన రోజున నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఎవ్వరు కూడా రాదు. हम जब मर जाएंगे ना तो हमारे साथ है ना ये हमारे कोई रिश्तेदार कोई नहीं आएगा। నువ్వు వేసుకున్న బట్టలు కూడా రావు. हम जो कपड़े पहनेंगे ना वो भी हमारे साथ नहीं आएगा। మనతో పాటు వచ్చేది ఒకటి ఉంది, మీకు తెలుసా? हमारे साथ जो आएगा वो क्या है पता है? అదేంటో మీకు ఏమైనా ఐడియా ఉందా? అదేమన్నా ఐడియా ఉందా? आपको पता है क्या आएगा आपके साथ? మనం చనిపోయినప్పుడు మనతో పాటు ఇంకోటి వస్తుంది. हम जब मर जाएंगे हमारे साथ क्या आएगा हमारे साथ? మనం ఎంతమందికి అయితే సువార్తను ప్రకటించామో ఆ కౌంటింగ్ ఒకటే వస్తుంది అక్కడికి.
हम लोग जितना उनको सुसमाचार सुनाया उसका जो काउंट है ना वही हमारे साथ आएगा, जो काम है वही आएगा हमारे साथ। దేవుడు చెప్పాడు ఈ లోకంలో ఏం సంపాదించుకోవద్దు, పరలోకానికి సంబంధించింది ఇక్కడ సంపాదించుకోమని చెప్పాడు। प्रभु ने कहा है ना इस दुनिया के लिए आप परिश्रम मत करो, जो भी परिश्रम है आप स्वर्ग के लिए करना है। నేనే ఇప్పుడు వరకు 1,05,000 మంది సువార్త చెప్తే 63 మంది బాప్తిజం తీసుకున్నారు। मैंने 1,05,000 लोगों को अभी तक सुसमाचार सुनाया, तो उसमें से कुछ लोग बपतिस्मा भी लिया। ఇది నా గొప్ప కాదు, దేవుని కృప। ये मेरा घमंड नहीं है, लेकिन ये प्रभु का दया है, अनुग्रह है। మీరంతా నాలా కాదుగా, మీరంతా చాలా మంచోళ్ళు కదా, ఇప్పుడు వరకు ఎంతమందిని దేవుళ్ళు నడిపించారు? मेरे जैसे तो आप लोग नहीं थे, आप तो अच्छे विश्वास है, अच्छे जन थे, तो आपने कितना काम किया प्रभु के लिए? ఏదో ఊరిక సండే వస్తున్నామా కానుకేస్తున్నామా వెళ్ళిపోతున్నామా కాదు, కానీ దేవుడి పని చాలా ఇంట్రెస్ట్ గా చేయాలి, లేదంటే ఏ రోజు ముందు చివరి రోజు తెలియదు। हम सिर्फ संडे जाके एक ऑफरिंग दे दिया, इससे हमारा नहीं ये विश्वासी का जीवन आगे नहीं बढ़ेगा। हम जितना प्रभु के लिए काम करेंगे उतना ही सही रहेगा, अच्छा रहेगा। మీకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగమో జాబో ఏదో ఒకటి అన్ని మంచిగానే ఇచ్చాడు। हमें प्रभु ने अच्छा परिवार दिया, अच्छा काम करने के लिए नौकरी भी दिया, बिजनेस भी दे रहे, ఎందుకు దేవుడు పని చేయట్లేదు? उसके साथ आप प्रभु का काम क्यों नहीं कर रहे? నాకు ఉన్నాయన్నీ పోయి ఆగైనా నేను ఎందుకు చేయాల్సి వస్తుంది? मेरा जो जीवन में जो मैंने अभी तक जो बताया था, मेरा बिजनेस फेल हो गया था, ఎందుకు చేస్తున్నాను అంటే मैं प्रभु का काम क्यों कर रहा हूँ? నాకు మాత్రం నా కోసం ప్రాణం పెట్టాడు, लेकिन मेरा यही विश्वास है प्रभु मेरे लिए अपना प्राण दिया है, అందుకే నేను ఆయన పని చేస్తున్నాను। इसलिए मैं उनके लिए काम करूंगा। ఈ లోకంలో ఉన్న ఏవి కూడా శాశ్వతం కాదు। ये इस दुनिया में कोई भी कोई चीज जो है परमानेंट नहीं है, शाश्वत नहीं है। ఇప్పటికైనా దేవుడి పని నువ్వు కనీసం మొదలు పెడతావని ఆయన చూస్తున్నాడు। वो प्रभु इसी के लिए वेट कर रहे हैं, यही इंतजार कर रहे हैं कि अभी का समय, आज से आप प्रभु को काम करें। ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంది కానీ సమయం అయిపోతుంది, ఇది చాలు। और भी कहने के लिए बहुत कुछ था, लेकिन अभी तक यही मेरा मैसेज था आप लोगों के साथ। దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించును గాక। प्रभु आपको अनुग्रह दे, आपके काम करने में आपके परिवार के साथ प्रभु अपने आशीष दे। प्रभु को धन्यवाद। भाई को देखेगा तो भी पेंशन का जैसे है और काम भी उनका जैसे है। और सब आराम से उन्होंने बता दिया है। और हमको ये बात है कि प्रभु हमारी समस्याओं को लेकर उसमें से और कुछ अच्छा बना सकता है। ये एक बड़ी बात है। हम लोगों ने सोचेगा कि अच्छा काम कार्य करेगा तो ही प्रभु हमारा साथ देगा, और हमारा बुरा को तो बुरा ही रहेगा, उसमें से कुछ भलाई नहीं निकलेगी। परंतु प्रभु इतना शक्तिमान है कि हमारा पराजयों को भी और विजय में बदल सकता है। ऐसे एक महान परमेश्वर है हमारा, और इसलिए हम प्रभु को धन्यवाद देंगे कि ब्रदर का जो कुछ अनुभव वगैरह था वो हमको सुनकर बहुत अच्छा लगा। और আমরা অনেক পাপী মানুষ, আমরা অনেক নিকৃষ্ট জঘন্য। আমাদের একটা মাত্র যেন উদ্দেশ্য থাকে, তোমার সুসমাচারকে, তোমার গসপেলকে যেন আমরা সব জায়গায় ছড়িয়ে দিতে পারি। জীবনের লাস্ট নিঃশ্বাস পর্যন্ত যতদিন যা করেছি, এখন থেকে এই মুহূর্তে থেকে পিতা প্রভু যিশু, আমরা যেন প্রত্যেককে তোমার সুসমাচারকে যেন আমরা সব জায়গায় ছড়িয়ে দিতে পারি। তুমি আমাদেরকে সাহায্য করো। আর সেই ঝগড়া অশান্তি, আর সেই ফাইন্যান্সিয়াল ক্রাইসিস, আর সেই অশান্তির বাতাবরণ, দুঃখ কষ্ট যা কিছু প্রবলেমস রয়েছে পিতা প্রভু, সেই সমস্ত এক সাইড করে পিতা প্রভু আমরা যেন তোমার সুসমাচারকে আমরা যেন ছড়িয়ে দিতে পারি, সেই ডিটারমাইন্ড, সেই কমিটমেন্ট তুমি আমাদের অন্তরে তুমি দাও পিতা প্রভু। তোমার সেই শক্তি এবং সামর্থ্যকে আমরা চাইছি পিতা প্রভু। ধন্যবাদ দিই পিতা প্রভু, আজকে সুন্দর একটি ফেলোশিপ তুমি আমাদের দেখতে দিলে এবং জানতে দিলে যে তুমি এখনো জীবন্ত কার্যকরী ঈশ্বর পিতা প্রভু। তোমাকে ধন্যবাদ দিই পিতা প্রভু সমস্ত কিছুর জন্য, যার শেষ বলে দেওয়া সকলে সারাটি সপ্তাহ যা কিছু দুঃখ, যা কিছু কষ্ট, সমস্যা প্রবলেম ছিল, তার এই রবিবারের আগের দিন পিতা প্রভু তুমি সমস্ত কিছু সমাধান যিশুর তোমার নামে চাই, আমেন।
వంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో సిలిగురిలో ఉన్నాము. సిలిగురి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఈ సిలిగురి మీద నుండే నార్త్ ఈస్ట్ మొత్తం వెళ్ళాలి అనమాట. 7 స్టేట్లకు కూడా దారి ఇక్కడే. ఇక్కడ ఒక అద్భుతమైన పాస్టర్ గారు అండి, 60 సంవత్సరాలు ఉంటాయి. ఎంత ఎనర్జీగా ఎంత హుషారుగా ఉంటాడంటే అసలు మైండ్ బ్లోయింగ్, చెప్పడానికి వీలు కాదు. పాస్టర్ గారి కేరళ 40 సంవత్సరాల క్రితం అక్కడ ఉండే ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆయన వెస్ట్ బెంగాల్కి వచ్చాడు. ఇక్కడే స్థిరపడ్డారు. 2 అబ్బాయిలే, ఒకరికి పెళ్లి అయిపోయింది, ఇంకొకటి పెళ్లి కాలేదు. 2 కూడా గల్ఫ్ లో ఉంటారు. అసలు బ్రహ్మాండమైన పరిచర్య అండి. 1 చోట కాదు, 2 చోట్ల కాదు, నాకు తెలిసి 4 చోట్ల ఉంది. మరి రేపు ఎన్ని చోట్ల తీసుకెళ్తారో తెలియదు. ఒక అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. మీకు ఇంకా అన్ని విషయాలు నేను పూర్తిగా మీకు చెప్తాను. ఓకే, ఈరోజు కేరళ భోజనాలు. మాస్టర్ గారికి తెలుగు వచ్చు, హిందీ వచ్చు, బెంగాలీ వచ్చు, మలయాళం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. 5 భాషలు ఊపుతున్నాడు వరకు 60 సంవత్సరాల్లో. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు నేను పూర్తి వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. పాస్టర్, వాట్ ఈస్ దిస్ నేమ్? This is క్యాబేజీ. cabbage. ఓకే, దిస్ ఈస్ దాల్. Dal. పప్పు, క్యాబేజీ, చికెన్, Fish. వావ్, ఫిష్ కర్రీ, Bengal. పెరుగు చట్నీ, రైస్ మాత్రం కేరళ రైస్. ఇద్దరండి 60 సంవత్సరాలండి. ఎంత పెద్ద ఇల్లు అంటే ఒక పెద్ద లంకలాగా ఉంది ఈ కొంప. కానీ వాళ్ళే ఓపికగా చేసుకుంటున్నారు. అసలు ఎవరు పని మనిషి లేరు. అసలు ఈ వయసులో అసలు మేము చూస్తే 40 సంవత్సరాలకే ఏదో సతికిలు పడిపోతున్నాం. 60 సంవత్సరాలకు వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. మాస్టర్ బిల్లీ గారు, వెస్ట్ బెంగాల్. మీకు అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ అలా. ఓకే. Can I pray? Yes, sir.
ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఆయన ఈ సమయంలో ప్రభా ఆయన మీరు నడిపించారు, మీకు వందనాలు ప్రభా. పాస్టర్ గారికి ఎవరో మేము తెలియదు, మాకు పాస్టర్ గారు తెలియదు ప్రభా. మీ చిత్తంతో మీ కృపతో ఇక్కడ వరకు చేర్చుకున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఆయన భోజనం చేస్తుండగా ప్రభా, ఈ వండిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. గిన్నె చన్నీళ్ళు ఇస్తేనే మీరు దాని ప్రతిఫలము మర్చిపోయేవాళ్ళు కాదు ప్రభా. ఇంత మంచి ఆహారాన్ని భోజనం పెట్టారు ప్రభా. మీరు ఈ భోజనాన్ని పరిశుద్ధపరచండి, వీళ్ళ కుటుంబాన్ని దీవించండి, వీళ్ళ మినిస్ట్రీని ఇంకా అంతకంత సాక్షిగా ఉంచండి ప్రభా. ఎవరికైతే భోజనం లేక ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా మంచి భోజనాన్ని మీరు దయచేయండి. ఇది తినుచుండగా ఆహారాన్ని పరిశుద్ధపరిచి మంచి శక్తిని, బలాన్ని, ఆత్మీయతని మీరు దయచేసి మీ సేవలో వాడబట్టకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్. కేరళ పప్పు బాగుంది. ఎస్, సరే కేరళ పప్పులో ఉప్పు లేదు.